ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఓటు విలువపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటు వేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000 6,000 తీసుకొని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వం నుంచి నెలకు 4,000 నుంచి 6,000 రూపాయలు లబ్ధి పొందుతూ ఎన్నికల సమయంలో 1,000 రూపాయలకు కక్కుర్తిపడి ఓటు వేయకపోతే మనకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. నీతి నిజాయితీగా ఉందాం, మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు, మీరు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తక్షణ ప్రయోజనాల కోసం ఓటు విలువను తగ్గించుకోవద్దని, 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటులో ఉందని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటాం, పేదలకు అండగా ఉంటాం, నిరుపేదలకు తోడుగా ఉంటాం. రైతన్నకి వెన్ను తట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.